హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్. అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మనము 500 సబ్స్క్రైబర్స్ దాటేసాము. అంటే మానిటైజేషన్కి ఆఫ్ వెళ్ళిపోయామన్నమాట. ఇంకొక ఆఫ్ ఉన్నది. ఒక 3 months పైన కష్టపడితే ఒక 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే వీళ్ళందరూ. వెరీ వెరీ థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నేను నిజంగా చాలా రుణపడిపోయి ఉంటాను. ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసేవాళ్ళు కూడా ఒక లైక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ ఇంకొంచెం మందికి రికమెండేషన్ చేస్తుంది. నా వీడియోని ఇంకొంచెం మందికి పంపిస్తే కొత్త వాళ్ళు ఎవరన్నా రావచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు. ప్లీజ్ అండి, ఈ చిన్న హెల్ప్ చేయండి. ఎందుకంటే వాచ్ టైం మామూలుగా మానిటైజేషన్ అవ్వాలంటే 4000 అవర్స్ రావాలి. దగ్గర 3000 అవర్స్కి దగ్గరికి వచ్చేసాము. ఇంకొక 1000 అవర్స్ అయితే వాచ్ టైము వచ్చేస్తుంది. వాచ్ టైం త్వరగా వచ్చేస్తూ ఉంది. సబ్స్క్రైబర్సే ఇంకొక 500 సబ్స్క్రైబర్స్ కావాలి. ప్లీజ్ అండి, కొత్తగా చూసిన వాళ్ళు నాకు ప్లీజ్ హెల్ప్ చేయండి. రిక్వెస్ట్గా అడుగుతున్నాను. చాలా కష్టపడుతున్నాను. 3 months పైన అయిపోయింది. దగ్గర 250 పైన నేను వీడియోస్ పెట్టున్నాను. అన్నీ చాలా కష్టపడి చేస్తూ ఉన్నాను అనమాట. ఎక్కడ ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా వీడియోస్ పెడతా ఉన్నాను. ఒకరోజు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్కి. ఇంకా ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే మార్నింగ్ ఇంకా ఇవన్నీ మామూలు రొటీన్ పనులే ఉంటాయి కదా. ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని కిచెన్లోనే అంతా టీ పెడతా ఉన్నాను అనమాట. నేను చెప్తూనే ఉన్నాను, ఈ మధ్య డైలీ మంచు బాగా పడుతున్నది. మళ్ళీ నైట్ ఉన్నట్టుండి వర్షము పడుతూ ఉందన్నమాట. ఈరోజు కూడా ఫ్రైడే నైట్ వర్షం పడింది. ఇది సాటర్డే మార్నింగ్ బయటకు వచ్చి చూసేసరికి బాగా ఒక చిన్న జల్లు పడింది. అందుకే నేను ఏ కూరగాయలు వేసినా కూడా అవి కూరగాయలు అయితే ఉంటున్నాయి కానీ కాయలు కాయడం లేదు. ఎందుకు బాగా పూతలు వచ్చే టైము, పిందులు వచ్చే టైంలో వర్షాలు పడిపోతున్నాయి, రాలిపోతూ ఉన్నది. ఆకుకూరలు అయితే అస్సలు ఉండడం లేదు. మెంతి ఆకు వేసున్నాను కదా నేను, అది మాత్రం చిన్నగా నేను షేడ్ కింద పెట్టి పెంచాను అనమాట. ఇప్పుడు కొంచెం ఎండ వచ్చినప్పుడు నేను తీసుకొచ్చి ఎండలో పెట్టాను. ఎండ పడేసరికి మళ్ళీ ఎండ వస్తుంది. నైట్ జల్లు పడుతూ ఉన్నదనమాట. ఇది నేనైతే వాయిస్ ఇచ్చేది సండే రోజు ఇస్తున్నాను. సండే రోజు అయితే ఫుల్ మార్నింగ్ నుంచి ఒకటే వర్షం అనమాట. ఇది బయట పెట్టాను చూడండి. అప్పుడు చిన్న ఎండ వచ్చింది. కొంచెం ఎండకు తగిలితే బాగుంటుందని ఆల్మోస్ట్ మెంతాకు అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఇది కోసేసుకొని కూర చేసేసుకోవచ్చు. మండే నుంచి ఈ మెంతికూరతోటే నేను కర్రీస్ స్టార్ట్ చేస్తాను. ముందు పప్పు చేయాలి. నాకు భలే ఇష్టము మెంతికూర పప్పు చేయాలంటే. చూడండి, ఈ పక్క ప్లేస్ అంతా ఇలాగా ఉంటుంది. ఈ చెట్లు ఇవన్నీ తీసేసి మళ్ళీ సైడ్ పెట్టేస్తాను అనమాట షేడ్ కింద. నైట్ అయితే, ఈవినింగ్ అయితే మాత్రం వర్షానికి ఎక్కడ తడిచిపోతాయోనని సైడ్ పెట్టేస్తాను. చాలా ప్లేస్ ఉన్నది, ఇంకా మొక్కలు పెంచుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా, ఈ మొక్కలు పెంచేది ఇవన్నీ నేను ఒక ఛానల్లో పెట్టున్నాను. మొత్తం ఓన్లీ గార్డెనింగ్ సంబంధించి మా ఇంట్లో మొక్కలు ఏమేమి ఉన్నాయి, ఆ మొక్కల్ని ఎలాగ పెంచాను అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క వీడియో పెడుతూ ఉన్నాను అనమాట. వీక్లీ 1 or 2 వీడియోస్ ఆ ఛానల్లో పెడుతూ ఉంటాను. ఆ ఛానల్ లింక్ కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఫాలో అవ్వండి. గార్డెనింగ్ సంబంధించిందంతా అందులో ఉంటాయి. ఇదైతే ఇంకా మధ్యాహ్నం అంటే నేను వంట చేసే లోపలే ఇవి బాగా ఆకలని పిల్లలన్నీ వచ్చేసి ఉన్నాయి అనమాట. బుడ్డగాడు కూడా ఈ పాపం ఎందుకో ఆకలని అడుగుతూ ఉన్నాడు. భలే అడుగుతాడు. బుడ్డగాడికి ఆకలి అయితే మాత్రం నా చుట్టే తిరుగుతుంటాడు. దాని కాలుతోటే ఇలాగ గీకి అడుగుతాడు అనమాట. సరేనని పెరుగుండింది, అన్నం అయిపోయి ఉండింది. ఇంకా దానికి కలిపేసి ఈ రెండిటికి పెట్టేశాను అనమాట. నేను చెప్పాను కదా, ఈ హౌస్ అంతా క్లీనింగ్ చేయాలి. ఎందుకంటే నాకు డేట్ అయిపోయింది, తీరిపోయింది. నిన్న 4th డే అయ్యేసరికి బట్టలు అన్నీ ఉతికాను అనమాట. నిన్న మిషన్ కేసి బెడ్షీట్లు, బట్టలు ఇవన్నీ నిన్న చేశాను. ఇంక ఈరోజు హౌస్ క్లీనింగ్ చేసుకొని దీపం పెట్టుకోవచ్చని మొత్తం తడిగుడ్డేసి కర్రతోటే తుడిచేస్తూ ఉన్నాను అనమాట. నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు, నేను ఇది వేసే దాంట్లోనే నేను ఉప్పు వేసుకుంటాను, మామూలుగా లైజాల్ వేసుకుంటాను. ఒకవేళ లైజాల్ కానీ లేకపోతే దీంట్లోనే కర్పూరం వేసుకోవడం కూడా తుడుచుకోమన్నారు అనమాట. ఉప్పు కర్పూరము వేసి తుడిస్తే కూడా ఇంట్లో కొంచెం పాజిటివ్గా ఉంటుందంట. పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ పోతుంది అని చెప్పి నేను ప్రస్తుతానికి లైజాల్ ఉంది కదా, స్మెల్ కూడా బాగా వస్తుంది. కర్పూరం వేసి తుడిచామంటే కలిపేసి కరిగిపోద్ది వాటర్లోనే. తుడిచేసామంటే ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది ఇల్లు తుడిచేటప్పుడు.
అలా తుడిచామండి. ఇప్పుడు నాకు లైజాల్ ఉన్నది, అది వేసి తుడిచేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బాగా క్లీన్గా రావాలంటే కొంచెం ఒక 2-3 డ్రాప్స్ వెనిగర్ వేసినా కూడా, కర్పూరము వెనిగరు ఉప్పు వేసి అయినా లైట్గా తుడిచేస్తే కింద బండలు అవి కూడా క్లీన్గా ఉంటాయి, ఏదైనా క్రిములు అవి కూడా రావన్నమాట. అందుకని మొత్తం ఈ 2 రూములు అంతా మొత్తం లోపల అన్నీ తుడిచేసుకొని వచ్చి బయట హాలు కిచెను అన్నీ క్లీన్ చేశాను అనమాట. ఇంకా నేను సంక్రాంతికి అయితే పండగ నెల వచ్చేసింది కదా, సంక్రాంతి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకా రేపు ఈరోజు ఈవినింగ్ మా వారు వచ్చేస్తారు. రేపు ఇంకా ఇంట్లో మళ్ళీ నాన్ వెజ్ అవి చేస్తాము. అందుకని ఇవన్నీ అయిపోయాక జనవరి 1 ముందు రమ్మన్నాను అనమాట ఒక అమ్మాయిని, హెల్ప్ చేయడానికి, హెల్పర్ అనమాట. ఆ అమ్మాయి జనవరి 1 తర్వాత వస్తానక్క, నాకు కొంచెం పనులు ఉన్నాయి, వేరే పనికి వెళ్తుంది అనమాట. సరే ఒకవేళ వీలైతే చూస్తాను, ఆ అమ్మాయి రాకపోతే ఇంక నేనే ఒక్కొక్క రూమ్ అన్నా క్లీన్ చేసుకుంటాను అనమాట. అదే అనుకున్నాను, ఒక్కోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుందిలే. మళ్ళీ వాళ్ళని పిలిచిన వాళ్ళకి ఒక రోజు కూలి ఇవ్వాలి మనము, సరే మనమే చేసుకుంటే ఒక్కొక్క రోజు సరిపోతుందిలే అనుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా ఇదంతా క్లీన్ చేసేసరికి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను క్లీనింగ్. ఇదంతాను చేసి అమ్మన తలస్నానము అవి చేశాను. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయాక స్నానం చేసి నాకు ఈ పూలన్నీ అనమాట మన చెట్లకు ఉండే పూలేనమాట. ఇది తెలుసు కదా, మన రోజా ఫస్ట్ చాలా ముందు వేసాము రోజా చెట్టు, హైబ్రిడ్ రోజా అనమాట. ఇవి వచ్చేసి ఈ వైట్ రోజాలు, పింక్ రోజాలు ఇవన్నీ మొన్న మా వారు తెచ్చారు కదా, వాటికి కొన్ని మొగ్గలు ఉన్నాయి, ఆ మొగ్గలు బాగా పూసాయి అన్నమాట. సరేలే నేను తెంపాను దేవుడికి పెడదాము అని చెప్పేసి. ఇవన్నీ నందివర్ధనం పూలు, ఒకటైతే సెంట్ జార్జిల్ పువ్వు ఉన్నది. భలే హ్యాపీ అనిపించింది నాకైతే. ఇన్ని పూలుగా నచ్చిందంటే డైలీ మనకి అసలు నేను ఇంట్లో దేవుడి పటాలకు పెట్టడానికి ఎక్కడ పోయి తెచ్చుకోబడలేదు, కొనబడలేదు. నాకు అందులో ఈరోజు సాటర్డే రోజు ఇవన్నీ పూలు రావడం చాలా హ్యాపీ అనిపించింది. అసలు వెంకటేశ్వర స్వామికి పెడదాము పూలు, బయట కొనే కంటే మన ఇంట్లో పెడితే బాగుంటుంది కదా అనిపించింది. ఇంకా తర్వాత అవన్నీ కోసాక మొత్తం అన్ని పసుపు నీళ్ళు అన్నీ కొట్టాను. ఖచ్చితంగా ఎప్పుడు కూడా నాకు నెలసరి అయిపోయినాక హౌస్ క్లీన్ చేసి ఇళ్ళంతా పసుపు నీళ్ళు కొట్టుకుంటాను. ఆవులు కానీ వచ్చిందంటే ఆవు పంచితం కానీ దొరికితే అవి చల్లుకుంటాను అనమాట. ఈ మధ్య రాలే ఎక్కువ ఆవులు, ఇదివరకు వచ్చేవి. అంతకుముందు అప్పుడప్పుడు నేను ఒక 2-3 టైమ్స్ చల్లాను. ఎక్కువ అవి చల్లుకుంటే ఆవు పంచితం చల్లుకుంటే ఇంట్లోనే కొంచెం పురుగులు అలాంటివి కూడా ఏం రావంట. ఆ పురుగులు అవంటే పాములు కానీ తేళ్ళు కానీ అట్లాంటివి ఎక్కువ అలాంటివి రావంట ఆవు పంచితం చల్లుకుంటే. ఇవన్నీ నేను క్లీన్ చేసుకొని ఇవన్నీ చేసే లోపల మా వారు కూడా వచ్చేసారు డ్యూటీ నుంచి. ఇది 6:30 అలాగ అయిపోయి ఉంటుంది. పెందల కాడే వచ్చేసాడు, అంటే అక్కడ వర్క్ అయిపోయింది వచ్చేసారనమాట. లేకపోతే మామూలుగా 7:30, 8:30 కూడా అయిపోతుంది. ఇంకా మా బుడ్డగాడి సంగతి తెలిసిందే కదా, పీకు పాకం పెట్టద్దు అనమాట. ఇన్ని రోజులు కనిపించలేదు కదా, 1 వీక్ నుంచి. ఇంక ఒళ్ళంతా నాకేసద్ది, పైన పడంతా లాగేసి ఆయనైతే ఊపిరి తీసినంత ప్రేమ కురిపించేస్తుంది. ఎంత ప్రేమ కురిపిస్తుందో తెలియదు. ఇంకా సరే నేను ఇంకా దీపారాజన అవి చేసుకుందామని చెప్పేసి మా వారికి టీ కూడా ఇవ్వలేదు, మంచినీళ్ళు తాగి టీవీ చూస్తూ ఉన్నారు. అంతలోపల నేను దేవుడికి పెట్టి అమ్మని చేద్దాం అనుకున్నాను. ఈ దేవుడి పటాలు కూడా నేను అంతా క్లీన్ చేసుకున్నాను. దేవుడి రూమ్ కూడా తలస్నానం చేశాక ఇవన్నీ శుభ్రం చేసుకున్నాను అనమాట. సామాన్లు అన్నీ కూడా తోముకున్నాను, బొట్లు పెట్టాను. దేవుడు పటాలకు కూడా అంత శుభ్రం చేసి బొట్లు అన్నీ పెట్టాను. మళ్ళీ పండగప్పటికి మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి, అందుకని కొంచెం నీట్గా బాగున్నాయి అన్నమాట. చూడండి పూలన్నీ మన చెట్లు పూలే, చాలా బాగున్నాయి కదా, భలే హ్యాపీ అనిపించింది. అసలు ఇన్ని పూలు వస్తే చాలు సింపుల్గా. అందులో వెంకటేశ్వర స్వామికి మన ఇంట్లో పూసిన పూలు అంటే చాలా ఇష్టం అంట. నేను ఎక్కడో వీడియోలో విన్నాను అనమాట. మన ఇంట్లో పూసిన పూలైతే వెంకటేశ్వర స్వామికి అంత ఇష్టం అంట. బయట కొనుక్కొచ్చి పెట్టే కంటే
ఇంట్లో ఊసిన ఇష్టం అని విన్నాను. నాకు ఈరోజు కరెక్ట్గా శనివారానికి నాకు ఆ పూలు వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది. లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామికి, వీళ్ళకి అందరికీ అన్ని పటాలకి సరిపోయాయి. ఏ దేవుడికి లోటు లేకుండా ఇంట్లో పూలు అన్నీ సరిపోయాయి. మా ఇంటి దేవుడు నిజంగా మాకు వెంకటేశ్వర స్వామి. నాకు ఈరోజు ఇట్లాగా అన్నీ అనిపించడం చాలా హ్యాపీ అనిపించేసింది. ఇంకా కొబ్బరికాయ అవి కూడా ఏమీ లేవు, నేను కొట్టాలంటే ప్రసాదం ఉండింది, కలకండ ఉంటుంది కదా, అవి పెట్టేసి దేవుడికి దీపారాజన చేసేసాను అంతాను. ఇలాగనమాట. మాకు మొక్కు కూడా ఉన్నది, తిరుపతి వెళ్ళాలి. నెక్స్ట్ ఇయర్ మే లోపల వెళ్ళాలి. మేమిద్దరము కూడా తలనీలాలు ఇవ్వాలి దేవుడికి. అది ఎప్పుడు దేవుడు రప్పించుకుంటాడా అని చూస్తున్నాము. మళ్ళీ ఏంటో కరోనా అంటున్నారు, ఎలాగొస్తుందో అనేసి ఒక టెన్షన్ అవుతూ ఉన్నదనమాట. ఇప్పుడు మళ్ళీ ఏంటో కొత్తగా వచ్చిందని చెప్తూ ఉన్నారు కదా, చాలా జాగ్రత్తగా ఉండండి మీరు కూడా, వీడియోస్ చూసేవాళ్ళు కూడా. ఎందుకంటే మేము కూడా అది వచ్చి దాని బారిన పడ్డాము, చాలా ఫేస్ చేసామన్నమాట. అందుకని నాకు భయం, ఇప్పుడు జనాల్లోకి వెళ్ళాలంటేనే భయం వేస్తూ ఉంది. నిజంగా కూడా ఇంత కార్తీక మాసము ఇవన్నిట్లో కూడా నేను ఎక్కడ గుళ్ళకి వెళ్ళలేదు. నాకు నిజంగా అప్పటి నుంచి నాకు భయం వేస్తూ ఉంది. జనాల్లోకి వెళ్ళాలంటేనే బాగా ఏమంటే ఆ దెబ్బతోటే అసలు ఎక్కడైనా బస్సుల్లో వెళ్ళాలన్నా, ట్రైన్లో వెళ్ళాలన్నా అట్లన్నిటికి కూడా కొంచెం భయం వేసిపోతూ ఉందన్నమాట. ఇంకా పూజ అయ్యాక ఇంకా టీ పెట్టి ఇచ్చాను మా వారికి, పాపం ఇప్పుడే టీ పెట్టి ఇచ్చాను. అలాగ మాట్లాడుతూ ఉన్నామన్నమాట. ఇట్లాగా అంత అయిపోయినాక ఇంకా నైట్ మాకు భోజనంలోకి నేను దోసపిండి వేసాను. ఈరోజు సాటర్డే కదా, మేము అన్నం అయితే తినమన్నమాట, దోశలే పోస్తాను. బుడ్డగాడైతే చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు కదా, అసలు వదలడు అనమాట. ఈరోజంతా ఇంక మా వారితోటే ఎంత ఆడతాడు. ఆయన బాగా ముద్దు చేస్తాడు చూడండి. అసలు దాన్ని చూస్తుంటే అంత క్యూట్ అనిపిస్తుంది నాకైతే. పిల్లలు కూడా అంతే కదా, అట్లాగుంటారు. సేమ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎట్లాగా మనల్ని ముద్దు చేస్తారో ఆ ముచ్చటంతా మాకు తీర్చేస్తుంది అనమాట మా బుడ్డగాడు. మాకు పిల్లలు లేరు అనే ఒక లోటు లేకుండా మేమిద్దరం కూడా దాంతో అంత హ్యాపీ ఫీల్ అవుతాము, అంత బాగా ఉంటుంది మాతోటే. ఇంకా నైట్ అయితే చెప్పాను కదా, దోశకేసాను. దోశ పోసి టిఫిన్ చేసేద్దాంలే అని చెప్పేసి దోశలు పోస్తూ ఉన్నాను. ఇంకా ఇలాగనమాట. టిఫిన్ అన్నీ అయిపోయాక కిచెన్ అంతా సర్దేశాను. బుడ్డగాడు చూడండి ఎలాగా ఉంటాడో, ఒక్కసారి ఆ దేవుడి రూమ్లో పోయి ఎదురుగా నిలబడి చూస్తాడు. మీకు చూపెట్టాను ఇది వరకు వీడియోలో, చాలా ముద్దుగా ఉంటుంది అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.